BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎటు చూసినా మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, వీటి మీద ప్రజెంట్ అయితే రిస్క్ లేకుండా SIP మీద మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ 1000 కానీ 5000 కానీ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్స్ లో ఏది బెస్ట్, ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి? టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్, అందులో కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, వీటిలో ఏది బెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదంట? సంజయ్ గారు, మనం ఇవాళ టాప్ 5 కానీ లేకపోతే 10 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం సార్. టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఎలాగా ఐడెంటిఫై చేస్తాము? ప్రీవియస్ రిటర్న్స్ బేస్ మీద సిన్స్ ఇన్సెప్షన్ నుంచి ఈ రోజు వరకు ఎంత రిటర్న్స్ ఇచ్చేది అనేది చూసుకుని దాంట్లో మనం 5 అనేది బెస్ట్ పికప్ చేసుకోవాలి. రేటింగ్స్ ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని టాప్ 5 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నిజంగా మనం ఆ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఫ్యూచర్లో కూడా పర్ఫామ్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ అండి. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అంటే టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ కొన్ని ఫండ్స్ చెప్తాను, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. ఓకే సార్. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఉందండి. లార్జ్ క్యాప్లో ICICI ప్రుడెన్షియల్ బాగానే చేస్తుంది. తర్వాత స్మాల్ క్యాప్లో ICICI ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ 15 years రిటర్న్ 19.40% వచ్చిందండి. ఓకే. తర్వాత ఇండియన్ నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్, దీంట్లో కూడా 26.95 10 yearsలో రిటర్న్ మంచి వచ్చిందండి, CAGR. దాని తర్వాత కాన్ స్మాల్ క్యాప్ ఫండ్, దీంట్లో 18.87% ఇన్ 15 years అండి. ఓకే. సో SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ 15 yearsకి 22% రిటర్న్స్ ఇచ్చింది. 15 years అవునండి, 15 years అండి. దాని తర్వాత ఇప్పుడు మిడ్ క్యాప్ వెళ్దాం. కాంట్ మిడ్ క్యాప్ ఫండ్, అది 15 yearsకి 16.17 వచ్చింది సార్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను ఇవన్నీ పాస్ట్ రిటర్న్స్ సిన్స్ 15 years 10 years రిటర్న్స్ వచ్చిన రిటర్న్స్ అండి. ఇవి ఫ్యూచర్ లో కూడా ఇలా ఇస్తాయంటారా? అదే మన గ్యారంటీ కాదండి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. దీంట్లో మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద, ఆ రేటింగ్ మీద మనం టాప్ 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇదే ఫండ్స్ ఫ్యూచర్లో కూడా మనకి అదే రిటర్న్స్ ఇస్తాయా, మంచి సేమ్ రిటర్న్స్ వస్తాయా అనేది గ్యారంటీ లేదు. ఓకే సార్. సో ప్లస్ కస్టమర్స్ గోల్స్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక 5 yearsలో ఒకరికి 5 yearsలో గోల్ ఉంటుంది, కొంతమంది 10 years గోల్ డ్యూరేషన్ ఉంటుంది, కొంతమంది 15 years డ్యూరేషన్ ఉంటుంది. ఆ గోల్ బేస్డ్ మీద ప్లస్ రిటర్న్ తీసుకునే దీన్ని బట్టి మన ఫండ్స్ సజెస్ట్ చేసుకోవాలి. ఎవరు ఈ ఫండ్ నెక్స్ట్ 5 years 10 years బాగా చేస్తుంది, 100% పర్ఫెక్ట్గా ఇంత రిటర్న్స్ ఇస్తుందని చెప్పలేమండి. ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఫండ్ మేనేజర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళకు ఒక రీసెర్చ్ అనలిస్ట్ టీమ్ ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారు. అంటే నెక్స్ట్ 5 yearsకి నెక్స్ట్ 10 yearsకి ఈ సెక్టర్స్ ఈ దీంట్లో పెడితే బాగుంటుందని చెప్తారు. కానీ అది గ్యారంటీయా? కాదు. ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్ అండి. రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. మనకు డిస్ట్రిబ్యూటర్గా మనకు ఆ క్యాపబిలిటీ ఉండదు. మనం ఏం చేస్తాం, వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు దాంట్లో ఈ కస్టమర్ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత రిస్క్ అప్టైట్ తీసుకోగలరు, ఆ బేస్డ్ మీద మనం వాళ్ళకి ఫండ్ సజెషన్స్ ఇవ్వాలి సార్. తక్కువ రిస్క్తో అండి, అంటే మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం లేకుండా, ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండి ఒక 10% లేదా 12% రిటర్న్స్ కన్ఫార్మ్గా ఇస్తాయి అన్న టైప్లో ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి? దీంట్లో ఈక్విటీ అని ఒకటి ఉంటుంది సార్, అది హై రిస్క్ ఉంటుంది. డెప్ట్ ఫండ్స్ అని ఉంటుంది సార్. దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ FDs ఎలా పెడతామో అదే సేమ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి మనకి. 6, 7, 8 అంటే FD కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. FD 6.5 ఉంటుంది, ఇది 8 అలాగ వస్తుంది సార్. కానీ దీంట్లో ఏంటంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ చాలా సేఫ్గా ఉంటుంది, రిస్క్ ఉండదు అంతే. సో ఇది ఏంటంటే బాండ్స్, ట్రెజరీ బిల్స్ దాంట్లో పెడతారు కాబట్టి మనకు అంత రిస్క్ ఉండదండి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ అనేది, 10 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇంపాసిబుల్ అండి ప్రిడిక్ట్ చేయడం. కానీ
ఫ్యూచర్లో ఏ సెక్టర్స్ బాగా చేస్తుంది అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే 1 to 100 కంపెనీస్ అండి. ఓకే. మిడ్ క్యాప్ అంటే 100+ to 250 కంపెనీస్ ఈజ్ మిడ్ క్యాప్ అండి. 250 అబోవ్ ఈజ్ స్మాల్ క్యాప్. ఓకే, సో ఈ 3 సెక్టర్స్లోనే అన్ని కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సెక్టరల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా దీంట్లోనే ఏదో ఒక కేటగిరీలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే ఫండ్ మేనేజర్స్ అందరూ సెక్టరల్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నారు, న్యూ ఫండ్ ఆఫర్స్ లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి, డిఫెన్స్ అని చెప్పి, తర్వాత ఎనర్జీ అని చెప్పి, కన్జంప్షన్ అని చెప్పి, ఇవన్నీ బాగా చేస్తుందని చెప్తున్నారండి. ఫ్యూచర్లో బాగా చేస్తుందని చెప్తున్నారు. సో అంటే మనం కూడా మన అనాలిసిస్ ఉండాలి. మన అంత ఫండ్ మేనేజర్ లాగా మనం అనలైజ్ చేయలేం, బికాస్ రీసెర్చ్ టీమ్ లేదు మన దగ్గర. బట్ వాళ్ళ అనాలిసిస్ రీసెర్చ్ బేస్ మీద మన కస్టమర్స్కి సజెస్ట్ చేయాలండి. సార్ ఇప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడింట్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది అంటే ఐ మీన్ రిస్క్ ఎక్కువ ఉన్న రిటర్న్స్ ఎక్కువ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయండి ఈ మూడింట్లో? ఇప్పుడు రిటర్న్స్ అనేది ఇప్పుడు ఒక సైకిల్ అండి. ఇప్పుడు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో అక్కడ రిటర్న్స్ తక్కువ కనబడుతుంది మనకి. లార్జ్ క్యాప్ బాగా చేస్తుంది అంటున్నారు. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కన్నా ఇప్పుడు సెక్టరల్ ఫండ్స్ బాగా చేస్తుంది అంటున్నారు. ఇందాక చెప్పాను కదా, కన్జంప్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చర్, డిఫెన్స్, దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది సార్. దాన్ని బట్టి జనరల్గా ఈక్విటీ అన్ని చూసుకుంటే మన అంటే ఇప్పుడు చూసుకుంటే 20, 30, 40% వచ్చే రిటర్న్స్ కూడా ఉన్నాయి. బట్ నా లాంగర్ రన్ మ్యూచువల్ ఫండ్ బేసికల్గా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. దీంట్లో 12 to 15% రీజనబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలండి. ప్రతి ఇన్వెస్టరు లాస్ట్ టైం 20%, 30% వచ్చింది అదే రావాలి అనుకుని ఇన్వెస్ట్ చేయకండి. 12 to 15% ఈజ్ రియలిస్టిక్ రిటర్న్స్ అండి. యావరేజ్ రిటర్న్స్ ఎలా చూసుకున్నా 12 to 15% తీసుకోవచ్చు. దాని పరంగా మీ గోల్స్ ప్లాన్ చేసుకోవాలి. మీరు 30% పెట్టుకుని మీ గోల్స్ ప్లాన్ చేసుకుంటానంటే అది అచీవ్ అవ్వచ్చు, అచీవ్ కాకపోవచ్చు. మీరు అనేది కూడా ఇప్పుడు ఫండ్స్ లో కూడా ఒక ఈ సెక్టర్ స్టాక్స్, గ్రోయింగ్ స్టాక్స్ ఉన్నాయి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకుని వాటి మీద పెట్టుకుంటే యావరేజ్ గా 12% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అంత మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటారు. అంతేండి. ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ రికమెండేషన్స్ ఇస్తారు, ఏఎంసీస్ చెప్తుంటారు, కొత్త ఫండ్స్ వస్తుంటాయి, మాకు తెలుస్తుంది అప్డేట్స్. అంటే నెక్స్ట్ 5 years ఏది బాగా చేస్తుందని దాని బేస్డ్ మీద మేము మా కస్టమర్స్కి రికమెండ్ చేస్తుంటాము. అంతేగాని నేను ఫస్ట్ బెస్ట్ 5 ఫండ్స్, టాప్ 10 బెస్ట్ ఫండ్స్ అనేది చెప్పను. ఎందుకంటే అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి పర్ఫామ్ చేసింది నెక్స్ట్ 5 years 10 years చేస్తుందని నమ్మకం లేదండి, గ్యారంటీడ్ లేదు. సో ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.